డీసీ మూవీ రివ్యూ. ఇప్పుడే డీసీ సినిమా చూసి రావడం జరిగింది. ఎలా ఉంది భయ్యా సినిమా అంటే గనక బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. సినిమా ఏమో కానీ మన అనిరుద్ధ్ బక్కోడు బీజిఎం మాత్రం ఎరగ తీసాడు భయ్యా, అంతే. బీజిఎం కోసం ఒకసారి సినిమా చూసే ఇచ్చి అన్నట్టు కొట్టాడు, ఎరగ కొట్టేశాడు, చాలా బాగుంది. ఓపెన్ చేస్తే ఎంట్రీ షాట్ తోనే మనం లోకేష్ కనకరాజ్ ఫిల్మ్కి వచ్చామని చెప్పని అర్థమైపోతుంది. వాళ్ళ డార్క్ వైలెంట్ ఓల్డ్లోకి మనం అందరినీ తీసుకువెళ్తారు. స్టార్టింగ్ సీనే మంచి సస్పెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే ఏదో ఉంది కమాన్ అని మనం కూడా చూస్తాము. బట్ స్టార్టింగ్ 30-40 మినిట్స్ ఏమీ ఉండదు, చాలా స్లో నెరేషన్ వెళ్తూ ఉంటుంది. కథ కూడా ముందుకు వెళ్ళదు. ఇంకా కథ స్టార్ట్ అయింది ఏదో ఉందనుకుంటే కథ కూడా చాలా 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 చిన్న స్టోరీ లైన్. ఆ చిన్న స్టోరీ లైన్తోనే మనకి సినిమా చివరి దాకా సాగదీస్తారు. కథ అయితే పెద్దగా ఏమీ ఉండదు కానీ ఇంటర్వెల్ ముందు నుంచి యాక్షన్ సీక్వెన్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ర్యాంప్ ఆడిచ్చేసారు అంతే. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్టికులర్గా ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. అది అంత ఎలివేట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ మాత్రం ఈ సినిమాని కాపాడిన సేవియర్ ఎవరైనా ఉన్నారంటే కనుక అది మన బక్కోడు అనిరుద్ధ్ గారే. అసలు ఎరగదీశారంటే ఆయన బీజిఎంఏ సినిమాని అలా లేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మొత్తం పడుకున్నప్పుడల్లా ఆయనే వచ్చి నిద్ర లేపాడు, అలా కొట్టాడు. బీజిఎం మాత్రం చాలా బాగా వర్క్ అయింది. అటు క్లాసిక్ వెస్ట్రన్ ఇవన్నీ మిక్స్ చేసి అసలు సినిమా రాకముందు ఈ బీజిఎం బాగా వైరల్ అయింది. ఇంక సినిమాలో చూస్తుంటే కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేపాటికి ఓకే బాగానే ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. స్టార్టింగ్ 30-40 మినిట్స్ కొంచెం బోరింగ్గా వెళ్ళిన తర్వాత ఆ సస్పెన్స్ని క్యారీ చేసుకుంటూ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ బాగా వర్క్ అయ్యి ఆడియన్స్ అలా కూర్చోబెట్టారు. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేపాటికి ఓకే బాగుంది బీజిఎం కానీ ఫైట్ సీక్వెన్సెస్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి అని అనిపించింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కూడా నాకు అలానే అనిపించిందండి. సినిమా స్టోరీ ముందుకు వెళ్ళదు, ఏంద్రా బాబు ముందుకు వెళ్ళదు, ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అని మనం బోర్ ఫీల్ అయ్యేలోపే మంచి ఫైట్ సీక్వెన్సెస్ వస్తూ ఉంటాయి. ఓకే బాగుంది ఫైట్ సీక్వెన్సెస్ అనేలోపు మళ్ళీ డ్రామాలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం సస్పెన్స్ క్యారీ చేసుకుంటూ మళ్ళీ ఈ సర్వైవల్ కాన్సెప్ట్ లాగా టామ్ అండ్ జెర్రీ మూవ్స్ లాగా ఉంటాయి అన్నమాట. పోలీసులు రావడం వీళ్ళు తప్పించుకోవడం ఇదే జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి స్టోరీ కథలతో సో మనం ఆ ఎమోషన్కి అంత కనెక్ట్ అవ్వలేము. యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు వీళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అనేది మనం అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే బికాస్ ఖైదీ సినిమా ఉంది, మీరు ఖైదీ సినిమా చూసుకున్నట్లయితే అక్కడ సేమ్ అది కూడా సర్వైవల్ కాన్సెప్టే. బట్ వెళ్తున్నప్పుడు అక్కడ పాప ఎమోషన్ ఉంటుంది, తర్వాత పోలీస్కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకుండే ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేడు, అంత డెప్త్గా చెప్పలేదు ఎమోషన్ అనేది. సో అంత వర్క్ అవ్వలేదు. బట్ విక్రమ్ ఖైదీ ఆ రేంజ్లో సినిమానా లోకేష్ కనకరాజ్ కదా అనుకుంటే అది ఆయన తీశాడు, ఈ సినిమా ఇందులో యాక్ట్ చేశాడు కాబట్టి ఆ రేంజ్ సినిమా అయితే కాదండి. ఓకే పర్లేదు అని అనిపించింది సెకండ్ హాఫ్ అయ్యేపాటికి. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ గారు మాత్రం ఓకే ఆయన రగ్గడ్ లుక్ ఆ మాస్ ఎపీరియన్స్ చాలా న్యాచురల్గా ఉన్నారు, బాగున్నారు. బట్ యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం ఒకటే ఎక్స్ప్రెషన్ ఉన్నట్టు కనిపించింది నాకైతే. ఎక్కడ అంత ఎమోషనల్ సీన్స్ కానీ లేకపోతే ఎక్కువ డెప్త్గా యాక్టింగ్ చేసినట్టయితే నాకు ఎక్కడ కనిపించలేదండి. ఒకటేలా ఉన్నారు సినిమా మొత్తం కూడా, అంతగా అయితే అనిపించలేదు. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే మాత్రం కొట్టేశారు. యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, ఆవిడ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వామిక గాబీ గారు అసలు ఆవిడ సెకండ్ ఎంట్రీ వచ్చినప్పుడు, సెకండ్ ఎంట్రీ అని ఎందుకన్నానంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, స్పాయిలర్ ఏం కాదు. ఆవిడ వచ్చినప్పటి నుంచి సినిమా ఎండ్ వరకు కూడా అసలు అదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేశారు. అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆవిడ మాత్రం. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు, ఫైట్ సీక్వెన్స్లో బాగా చేశారు, అలా ఆడియన్స్ని కూర్చోబెట్టారంతే చాలా బాగా పర్ఫామ్ చేశారు. కొన్ని గెస్చర్స్ ఉంటాయి, అది నేను చెప్పలేను కానీ చూస్తే క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు ఆవిడైతే. ఇంకా మిగతా క్యారెక్టర్లో ఎవరో క్యారెక్టర్ పరంగా వాళ్ళు బాగానే చేశారు. అండ్ డీసీ అంటే ఏంటో మనకి సినిమా ఎండింగ్లో అయితే జస్టిఫికేషన్ ఇచ్చారు టైటిల్కి, డీసీ అంటే ఏంటి అనేది. సో సినిమా చూసి మీరు తెలుసుకోండి. ఓవరాల్గా డీసీ ఎలా ఉందిరా మావా అంటే కనుక ఓకే బాగానే ఉంది అన్నట్టే ఉంది, అంతే తప్ప ఒక రేంజ్ సినిమా అయితే కాదు, అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాల్సిన ఫిలిం అయితే కాదు. నేను ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అవ్వలేదు. మీకు ఈ సినిమా మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం అవి తగ్గించుకొని వెళ్ళండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే గనక డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయని అయితే చెప్తాను.
ఈ సినిమా యాక్షన్ లవర్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది, వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. యాక్షన్ ఉంది, సస్పెన్స్ ఉంది, బట్ థ్రిల్ అయ్యే మూమెంట్స్ అయితే ఏమీ లేవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు, ఎమోషన్కి కూడా అంతకు బాగా కనెక్ట్ అవ్వలేము. సో ఈ సినిమా ఓకే వెళ్ళి చూడొచ్చు. సో ఫైనల్గా డీసీ ఓకే ఒకసారి హాయిగా వెళ్ళి చూడొచ్చు, మరీ అంత చండాలంగా ఉన్న సినిమా అయితే ఏమీ కాదు, పర్లా ఒకసారికి అయితే హాయిగా వెళ్ళి గ్యాంగ్తో చూసేయచ్చు. నెక్స్ట్ కొరియన్ కనకరాజు సినిమాకి వెళ్ళి వస్తాను, ఆ సినిమా రివ్యూతో కూడా మీ ముందుకు వచ్చేస్తాను. యాక్చువల్గా నన్ను నైటే ప్రీమియర్ చూడాలి, కొంచెం కుదరక ఆ సినిమా ఫస్ట్ చూడలేకపోయాను. ఆ సినిమా చూసి ఆ సినిమా రివ్యూతో కూడా మీ ముందుకు వచ్చేస్తాను. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. డీసీ సినిమా చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.